హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఏవికే థాట్స్. ఈరోజు ఈ వీడియోలో మనం విటమినైజ్డ్ సూపు, అలాగే వెయిట్ లాస్కి పనికొచ్చే సూప్ అండి. ఇది చికెన్ కార్న్ సూపు. ఇది ఎలా చేసామో వీడియో చూసి తెలుసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనలో చాలామంది ఈ వెయిట్ లాస్ కోసం సూప్స్, అలాగే డ్రింక్స్, సలాడ్స్, ఫ్రూట్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఈ చికెన్ కార్న్ సూప్ కూడా చాలా హెల్దీ అండ్ వెయిట్ లాస్ సూప్ అండి. కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఈ సూప్ కోసం బోన్స్ ఉన్న చికెన్ని ఒక 1/2 కిలో తీసుకున్నామండి. ఇలా బోన్స్ ఉన్న చికెన్ని సూప్ కోసం తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. సూప్కి సరిపడినన్ని నీళ్ళు 2 గ్లాసులు వేసుకోవాలి. అలాగే సోయా సాస్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనకి చికెన్ ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనకి ఈ సూప్ నుంచి ఈ చికెన్ ముక్కల్ని వేరు చేసుకోవడానికి ఒక స్ట్రైనర్ తోటి ఇలా స్ట్రెయిన్ చేసుకొని సూప్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న సూప్కి మనం యాడ్ చేయవలసిందల్లా 2 టేబుల్ స్పూన్లు స్వీట్ కార్న్ యాడ్ చేయాలండి. స్వీట్ కార్న్ యాడ్ చేసి ఈ ఉడికిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇలా పీసులుగా చేసుకొని యాడ్ చేసుకుంటే రుచి మరింత బాగుంటుంది. అలాగే స్వీట్ కార్న్ ఉడకటానికి మీడియం ఫ్లేమ్లోనే స్వీట్ కార్న్ అంతా ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే మనం ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి రెడీ పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, ఇలా కట్ చేసి రెడీ పెట్టుకున్నవి మనం దీన్ని కూడా దానికి యాడ్ చేసుకోవాలి. తరి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా కొంచెం వేసుకుంటే సూప్ మరింత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనకి సూపు సగం వరకు రెడీ అయిపోయినట్లేనండి. ఈ రెడీ అయిన సూప్ని మీడియంగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న తర్వాత మనం యాడ్ చేయవలసిందల్లా కార్న్ఫ్లోర్ వాటర్ అండి. కార్న్ఫ్లోర్ వాటర్ 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని తర్వాత తగినంత వాటర్ వేసుకొని చిక్కదనంగా రెడీ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం చిక్కదనం కోసమే వాడతామండి కార్న్ఫ్లోర్ వాటర్ని. ఈ సూప్ మరీ నీళ్ళలాగా కాకుండా కొంచెం చిక్కదనంగా ఉండటం కోసమే కార్న్ఫ్లోర్ వాటర్ని ఈ విధంగా సూప్కి యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత 2 ఎగ్ వైట్ని ఇలా తీసుకున్నాం కదండి, ఆ 2 ఎగ్ వైట్ వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం ఉడికించేసుకుంటే ఇవన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు మనకి సూప్ మొత్తం రెడీ అయిపోయినట్లేనండి. ఇలా కలిపుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత మనం దీంట్లో ఏమేమి వేసుకున్నామంటే 2 టేబుల్ స్పూన్లు స్వీట్ కార్న్, కొంచెం చికెన్ ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, రుచికి తగినంత ఉప్పు, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం కనుక ఇవన్నీ విటమినైజ్డేనండి. దీంతో మనకి విటమినైజ్డ్ సూపు, అలాగే వెయిట్ లాస్ సూపు రెడీ అయిపోతుంది. ఈ సర్వింగ్ బౌల్లోకి చేసుకొని టేస్ట్ చేయడమేనండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి బలమైన ఆహారం తీసుకున్నట్లు ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనికొస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.